మహబూబాద్ జిల్లా కేంద్రంలో తీజ్ పండుగ ఉత్సవాలను గిరిజన బంజారా మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఉన్న గుడిసెవాసులు ఉదయం నుంచే పిల్ల పాపలతో కలిసి మహిళలు నెత్తిన బుట్టలను పెట్టుకుని డీజే పాటలతో డాన్సులు చేస్తూ బంధం చెరువులో నిమజ్జనం చేశారు. బతుకమ్మను పోలి ఉండే ఈ తీజ్ ను 8 రోజుల పాటు పూజించి 9వ రోజు నిమజ్జనం చేస్తామని గిరిజన మహిళ అన్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే తీజ్ పండుగలో యువతులు 9 రోజుల పాటు శ్రద్ధలతో నవధాన్యాల మొలకలకు పూజలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత అని పేర్కొన్నారు. తీజ్ పండుగ నా పేరు పార్వతి, లంబాడ బిడ్డ. మేము తీజ్ పండుగ ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాము. మాకు గోధుమలతోని చేస్తూ ఉంటాము. బుట్టల్లో చల్లి 9 రోజులు నీళ్లు పోసి ఉపవాసం ఉండి మేము ఆడపడుచులు అందరూ పూజలు చేస్తూ ఉంటారు. మాకు ప్రభుత్వం నుంచి కూడా మాకు ప్రతి ఇయరు మమ్మల్ని కొంచెం గుర్తించుకొని లంబాడి బిడ్డలకు అందరికీ గుర్తించుకొని మాకు ప్రతి ఇయరు మాకు కొంచెం సపోర్టింగ్గా మాకు హెల్పింగ్గా ఉండాలని మేము చాలా మా సంస్కృతిని కాపాడాలని మేము గిరిజన బిడ్డల్లాగా మేము గిరిజన సంఘం నుంచి మేము గుర్తించుస్తున్నాము. ఈ తీజ్ పండుగను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని తెలంగాణ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గిరిజనుల సంస్కృతి ఈరోజు నాశనం అవుతూ ఉంది. అనేక ఆధిపత్య మనువాద సంస్కృతి బంజారా గిరిజనులతో పాటు అనేక గిరిజన తెగల సంస్కృతి మీద బలవంతంగా రుద్దడం వల్ల ప్రాచీన గిరిజన తెగల సంస్కృతి నాశనం అవుతూ ఉంది. అందుకోసమే గిరిజనుల సంస్కృతిని కాపాడాలి, గిరిజనుల సంస్కృతిని ఆచారాలను గౌరవించాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వచ్చే సంవత్సరమైనా కూడా అధికారికంగా తీజ్ పండుగను నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పండుగను ప్రాచీన నాగరికత చిహ్నంగా ఉన్న ఈ పండుగను గుర్తించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బంజారా తెగ, గిరిజన తెగ ప్రముఖంగా జరుపుకున్నటువంటి పండుగల్లో తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగ అనాదిగా గిరిజన బంజారా తెగలు ఆనాడు అడవిని నమ్ముకొని నదుల వంటి వాగుల వంటి బతుకుతూ వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలని కాపాడుకుంటూ ఇవాళ తీజ్ ఉత్సవాలు అనాదిగా కొనసాగుతూ ఉంది. కానీ ఇవాళ మనుధర్మ శాస్త్రం ఇవాళ అనేక దీన్ని తీజ్ ఉత్సవాలని ఈ సంస్కృతిని ఇవాళ భంగం కల్పించడం కోసం దీని వెనక అనేక రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసం బంజారా సోదరులందరూ కూడా మనువాద ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ అనాదిగా వస్తున్నటువంటి మన తీజ్ సంస్కృతిని, గిరిజన బంజారా సంస్కృతిని కాపాడటంలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో ఇవాళ బంజారాలు జరుపుకున్నటువంటి ముఖ్యమైన పండుగలో తీజ్ని అధికారికంగా జరపడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఈ గిరిజన సంస్కృతిని కాపాడాలని చెప్పేసి నినదిస్తూ కులాలకు మతాలకు అతీతంగా మేమందరం కూడా మేము గిరిజన బిడ్డలం కాకుండా ఈ గిరిజన సంస్కృతిని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో అందరం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వచ్చి ఈ తీజు పండుగలో మేము భాగస్వామ్యమై ఈరోజు ఘనంగా ఈ ఉత్సవాలలో భాగస్వామ్యమైన వారి తీజు పండుగ ప్రతి ఏటా ఘనంగా జరగాలని ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోవాలని, ఈ విశ్వ సంస్కృతిలో ఇలాంటి పండుగలు జరుపుకుంటే అనేక ఇప్పుడు ఇందాక మన పెద్దవాళ్ళు అన్నట్టు అనేక రోగాలు జబ్బులు పిల్లలకు ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి ప్రతి ఏటా జరుపుకునే ఈ పండుగను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.